ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి రీతిలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలోకి మీరు ఈరోజు వెళ్ళబోతున్నారు. ఒక గొప్ప దైవ సేవకులు, గొప్ప పరిచర్య చేసిన దైవ సేవకులు, ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన గొప్ప దైవ సేవకులు. ఆయన బుక్స్ చదువుతున్నప్పుడు నాలో ఒక తెలియని రోషం, ఆయన బుక్ చదువుతున్నప్పుడు ఒక తెలియని ఒక అభిషేకంతో నేను నింపబడ్డ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్లారా, ఆయన మాటలు విన్నప్పుడు రోషం నాలో పుట్టింది. ఆయన ఎవరో కాదండి, రెయిన్హార్డ్ బాంకే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక వ్యక్తి పరిచర్య చేస్తే ఖండాలు ఖండాలు కూడా దేవుని పాదాల దగ్గరికి వచ్చాయి. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, మిలియన్స్ మెంబర్స్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించిన గొప్ప దైవ సేవకులండి. హల్లెలూయా, హల్లెలూయా. తన పరిచర్య జీవితంలో పరిచర్య చేస్తున్నటువంటి టైంలో ఒక మీటింగ్కి వెళ్తుంటే కొన్ని కోట్ల బుక్స్ ప్రింట్ అయ్యేటి. షిప్లో నుంచి బుక్స్ దేశాలు మారేటి. గోదాంలోకి అనేకమైనటువంటి బుక్స్ షిప్లో నుంచి దింపుతున్నారు. రెయిన్హార్డ్ బాంకేతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అక్కడ నా ప్రియ కుమారుడు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఎవరేసయ్యా అంటే, ఇగో ఆ మూటలు మోస్తున్నాడు కదా, ఆ బుక్స్ మూటలు మోస్తున్నాడు కదా, ఆయనను పిలువ అన్నాడు యేసయ్య. ఆయనను పిలువమనగానే ఆయనను పిలిచాడు. పిలిచి మూట ఇలా తల మీద ఉంది, హమాలి పని చేసుకుంటున్నాడు ఆయన. బాబు, నాతో పరిచర్య చేయడానికి వస్తావా అంటే, అయ్యా మీరు రమ్మంటే నేను వస్తానయ్యా అనగానే, చలో నాతో వచ్చేసే అన్నాడు. రెయిన్హార్డ్ బాంకే గారు ఎక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. దైవ సేవకులు తీసుకెళ్ళేవారు. అలా ఒక 3 మీటింగ్స్ వరకు రెయిన్హార్డ్ బాంకే గారు ఆయనని మీటింగ్కి తీసుకెళ్లారు. 4వ మీటింగ్కి ఎక్కడో మూల కూర్చుంటారు. రేయ్ ఇట్రారా నాన్న అని చెప్పి ఇలా లేచి నిల్చొని ఇలా మోకరింపజేసి తన తల మీద చెయ్యి పెట్టి, నా తర్వాత ఈ పరిచర్య ఈయనది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి పరిచర్య. ఆయన ఎవరో రెయిన్హార్డ్ బాంకేకి తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళిపోయి ఒక 3 మీటింగ్స్ వరకు గమనించాడు. 4వ మీటింగ్ స్టేజ్ మీదకి పిలిపిచ్చేసేసి, రెయిన్హార్డ్ బాంకే పరిచర్యను చూసుకునేది నా తర్వాత ఈయననే అని చెప్పి అభిషేకించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆ మాటలు విన్న తర్వాత షాక్ అయిపోయినాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వస్తే అనేక మంది ఈ సేవకుడిని లేకుండా చేయాలి, ఈ సేవకుడి పరిచర్య లేకుండా చేయాలి అని చెప్పి చాలామంది కూడుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నైజీరియా నుంచి మాంత్రికులను తెప్పించారు. నైజీరియా నుంచి మాంత్రికులను తెప్పించినప్పుడు హైదరాబాద్లో భారీ కాంగ్రిగేషన్ ఉంది. స్టేడియం అంతా నిండిపోయింది. రెయిన్హార్డ్ బాంకే గారు ఇలా స్టేజ్ ఎక్కి ఇలా మైకి తీసుకొని యేసు నామములో
యేసు నామములో హల్లెలూయా అనగానే 4 దిక్కులుగా ఉన్న మాంత్రికులు 4 కుప్ప కూలిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ తలలు మొత్తం కూడా జుట్టు అంటుకట్టపోయి చాలా పెద్ద పెద్ద జుట్టులతో మాంత్రికులు వచ్చారు. వాళ్ళు పడిపోయారు. వాలంటీర్స్ ఏం చేశారంటే ఆ 4 అమాంతంగా మోసుకొని వచ్చి స్టేజ్ మీద పడేశారు. రెన్హార్డ్ బాంకే అడుగుతున్నాడు, నేను ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు, అప్పుడే ఎందుకు స్టేజ్ మీదకి తీసుకొచ్చి పడేశారంటే, అయ్యా వాళ్ళు పడిపోయారయ్యా, మా డ్యూటీ ఎవరైనా పడిపోతే స్టేజ్ మీదకి తీసుకురావడం కదా, అందుకనే మా డ్యూటీ మేము కరెక్ట్గా చేసినాం కాబట్టి పడేసినాం ఇక్కడ అని చెప్పగానే చాలాసేపటి తర్వాత వారికి స్పృహ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు మీరంటే, మేము చాలా పెద్ద మాంత్రికులము, మిమ్మల్ని చంపడానికి మాకు లక్షల రూపాయలు ఇచ్చారు, మేము ఈ మీటింగ్కి వచ్చింది మాటలు వినడానికి కాదు, మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని చంపడానికి వచ్చాం. కానీ మీరేదో మంత్రం చదివారు, ఆ మంత్రం చదవగానే మేము కింద పడిపోయినాం. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. ఆ మంత్రం కాదయ్యా, హల్లెలూయా అన్నాను. హల్లెలూయా యేసు నామంలో అనగానే మీరు కింద పడిపోయారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ ఈ మాట చదివినప్పుడు ఒక 10 రోజులు నాకు నిద్ర పట్టలే. ఆమేనండి. ప్రభువా ఈ అభిషేకం నాకు కావాలి. హల్లెలూయా. అయ్యా ఈ అభిషేకం నాకు కావాలి. అనేక సార్లు నేను హల్లెలూయా అంటున్నానయ్యా, అనేక సార్లు యేసు నామంలో అంటున్నానయ్యా, ఇంత గొప్ప అభిషేకం నాలో లేదయ్యా, ఈ అభిషేకం నాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. మరలా బుక్ చదివాను. రెన్హార్డ్ బాంకే పరిచర్యలో ఉన్న గొప్ప సీక్రెట్ ఏంటంటే 6 మాసాలకు ఒకసారంట సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడంట. 6 మాసాలకు ఒకసారి రూమ్లోకి వెళ్ళిపోయి, అయ్యా ఈ పరిచర్యలో నేనేమైనా లోపాలు చేస్తుంటే నన్ను క్షమించు, మీరు నా పైన ఉంచినటువంటి అభిషేకం నేను కోల్పోవద్దయ్యా, తెలిసి తెలియక ఏమైనా తప్పిదములు చేస్తుంటే నన్ను క్షమించు, వర్తమానము ద్వారా నా ప్రవర్తన ద్వారా నేనేమైనా తప్పిదములు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభు అని చెప్పి 6 మాసాలకు ఒకసారి రూమ్లోకి వెళ్ళిపోయి తన్ను తాను శుద్ధి చేసుకునేవాడంట ప్రార్థన ద్వారా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అప్పుడు నాకు అనిపించింది, అంత గొప్ప దైవ సేవకులు ఖండాలనే దేవుని దగ్గరికి నడిపించిన, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించిన గొప్ప దైవ సేవకులే తనను తాను తగ్గించుకొని 6 మాసాలకు ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వెళ్తుంటే మనం ఎంతటి వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు నాలో రోషాన్ని పుట్టించాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు మీరు నమ్ముతారో లేదో, ప్రేయర్ టవర్లో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి సరిగా కంటికి నిద్ర రావట్లేదు నాకు. దేవుని కోసం ఏదో చేయాలని ఆరాటం. నైట్ నుంచి ఇప్పటి వరకు ఇట్లా కునికేలే, నా మంచం మీద నేను ఇప్పటి వరకు పడుకోలే. కొట్టు గట్టిగా చెప్పట్టు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇట్లా కునుకు నేను వేయలేదు. రేపు ఆదివారం ప్రభువా,
ఏం పలకమంటూ నా సొంత మాటలొద్దు ప్రభువా, వచ్చిన నలుగురైనా, వచ్చిన 10 మంది అయినా, ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలైనా నా స్వరం రిలీజ్ అవ్వద్దు ప్రభువా, మీ స్వరము మాత్రమే రిలీజ్ అవ్వాలి అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఒకటే ఒక మాటను చూపించాడండి. దేవుడు ఒకటే ఒక మాటను చూపించాడు. ఆ మాటని ఈరోజు మీ ముందు పంచుకోవాలన్న ఒక ఆశతో ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చదివి సహాయము చేయండి. అందరూ రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు వెళ్ళే చోటికే నేను వెళ్ళేదను, వచ్చేదను, నీవు నివసించిన చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము. చూడండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. ఎవరితో అంటున్న మాట? నయోమితో అంటున్న మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నయోమితో అంటున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ బిడ్డ తన ఆత్మీయ తల్లితో చేసుకున్నటువంటి నిబంధన, తన ఆత్మీయ తల్లితో చేసుకున్నటువంటి నిబంధన ఇది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడుంటా, నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడ చనిపోతా. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నయోమి రూతుతో అంటుంది, అమ్మా మీ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు, చక్కగా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, చక్కగా నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేయి. ఎందుకమ్మా నువ్వు నాతో వస్తావు? వద్దు అని చెబితే, నో, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. తను తీసుకున్నటువంటి నిబంధన, తను తీసుకున్నటువంటి ఈ నిబంధన ద్వారా దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడో చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, నేను పరదేశిరాలనయ్యా, నా మీద కటాక్షము దేనికి? ఎవరితో అంటుంది మాట? బోయాజుతో అంటుంది. బోయాజు సడన్ గా తన మీద ప్రేమ చూపించడం ప్రారంభించాడు. ఈ రూతు మీద కనికరము కలగడానికి, రూతు మీద దయ కలగడానికి, రూతు మీద జాలి కలగడానికి కారణం ఏంటిదో తెలుసా? చదువు డాడీ. అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నాకు తెలిసే ఉన్నది. కొట్టు గట్టిగా చప్పట్లో, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసే ఉన్నది. ఏం చేసింది అత్తకి? కట్నం తీసుకొచ్చిందా? చాలా జాగ్రత్తగా వినాలి. బంగారం తీసుకొచ్చిందా?
డబ్బు తీసుకొచ్చిందా? ఏం తీసుకొచ్చింది? వెంబడించింది, నిబంధన చేసుకుంది. ఏంటిది? తన ఆత్మీయ తల్లితో నిబంధన. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడ చనిపోతాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, తను చేసిందే లేదు, ఒకటే నిబంధన చేసుకుంది. తను తీసుకున్నటువంటి నిబంధన, తను చేసినటువంటి నిబంధన తనకు ఆశీర్వాదకరంగా మారింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఏ విధంగా? యజమానురాలు అని అందరితో పిలిపించుకుంది. అవమానాలు పాలైంది. అవమానాలు పాలవలసినటువంటి ఈ రూతమ్మ అందరు ఎలా చూశారు? జాలిగా. ఎలా చూశారు తనని? అయ్యో, జాలిగా. దయ కోసం ఎదురు చూసిందే. కానీ దేవుడు ఏం చేశాడంటే తనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి గొప్ప ధనవంతురాలుగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, గొప్ప యజమానురాలు స్థానాన్ని దేవుడిచ్చాడు. గొప్ప ధనవంతుడికి భార్యగా దేవుడు స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలా? యేసు ప్రభు తల్లి స్థానంలో రూతమ్మని దేవుడు నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. బైబిల్ చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా ఒకానొక దినం రూతమ్మ నా తల్లి అని చెప్పడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోయాబు దేశాన్ని విడిచి తన అత్తను వెంబడించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ ఈరోజు మందిరంలో ఉన్నటువంటి ఆత్మీయ తల్లితో, ఆత్మీయ తండ్రితో ఒక నిబంధన అనేది లేదు. ఈరోజు మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, నీ ఆత్మీయ తల్లితో, ఆత్మీయ తండ్రితో ఒక నిబంధన అంటూ నీకున్నదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో అందరిలాగే మందిరంలో పాటలు పాడుతున్నావేమో, అందరిలాగే మందిరంలో చందాలేస్తున్నావేమో, అందరిలాగే వాక్యం చెప్తున్నావేమో. నో, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా చేసేది అదే. కానీ నీ దైవ సేవకునితో, సేవకురాలితో ఒక నిబంధన అంటూ నీకున్నదో? రూతమ్మ అంటుంది, అమ్మా నీ జనమే నా జనం. ఆమేనండి. హల్లెలూయా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సంఘములోని రిలేషన్షిప్ ఏంటి? ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం. నో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామందితో బయట జనాలు ఉంటారు,
ఈరోజు బయట స్నేహితులు ఉంటారు, బయట బంధువులు ఉంటారు. వారిలో ఒక వ్యక్తి సేవకురాలు, వారిలో ఒక వ్యక్తి సేవకుడు. అంతేనా? ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇంకా ఏం చేయాలా? పాస్టర్కి నెత్తి మీద పెట్టుకోవాలా? ఇంకా ఏం చేయాలా? గౌరవిస్తున్నాం కదా, గౌరవిస్తున్నాం కదా, సేవకురాల్ని సేవకుణ్ణి మేము గౌరవిస్తున్నాం కదా, ఇంకేం చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు సేవకులంగా బయటికి వెళ్తాం, అన్యులు బయట అన్యులు ఉన్నారు చూసినారా? ఆ అన్యులు కూడా అయ్యగారు వందనాలండి, అయ్యగారు నమస్తే. వాళ్ళు ఇంకా ఎట్లా నమస్తే చెప్తారు తెలుసా మీకు? కాళ్ళకేసుకున్న చెప్పులు తీసి చేతులు జోడించి అయ్యగారు వందనాలండి అంటారు వాళ్ళు, అన్యులు. వందనాలనేది అన్యులు కూడా అంటున్నారు. మందిరానికి వచ్చి వందనాలు చెప్పి వెళ్ళిపోతున్నావేమో. నో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ ఆత్మీయ తల్లితో, నీ ఆత్మీయ తండ్రితో ఒక నిబంధన అంటూ నీకుండాల. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక నిబంధన కావాలి. ఆ నిబంధన దేవునికి ఇష్టమైనటువంటి నిబంధన. పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. అవునంటారా కాదంటారా? చెప్పాలా గట్టిగా, చెప్పాలా గట్టిగా? అవునా? ప్రమాణం చేస్తాం. సర్పంచో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో అయినప్పుడు ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. దేవుని సన్నిధిలో కూడా ఒక నిబంధన అనేది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రూతమ్మ ఏం చేసిందని ఆ దీవెన, రూతమ్మ ఏం చేసిందని ఆ ఆశీర్వాదం. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. రూతమ్మ ఎంత పెద్ద నిబంధన చేసింది తెలుసా? అరే యవ్వనంలో ఉందండి. అమ్మా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏ స్థలానికి వెళ్తావో ఆ స్థలానికి నేను వస్తాను. నువ్వు ఎక్కడైతే మరణమవుతావో నేనక్కడ మరణమవుతానని చెప్పి తన ఆత్మీయ తల్లితో ఒక నిబంధన చేసుకుంది. ఆ నిబంధనను ఎవరు చూశారంటే దేవాతి దేవుడు చూశాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు దేవుని దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నావు? బయట జనాలు ఉంటారు, బయట ఫ్రెండ్స్ ఉంటారు, బయట ఒక సర్కిల్ ఉంటుంది. మనకి బయట ఏముంటుంది? ఒక సర్కిల్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒక ఫ్రెండు సేవకుడు, అంతేనా? వాళ్ళల్లో ఒక వ్యక్తి సేవకురాలు, అంతేనా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అయ్యగారు అంటే మాకు పెద్ద గౌరవం అండి. అయ్యగారు గలవగానే ప్రైజ్ అలాడండి అంటారు. అయ్యగారండి వందనాలండి, మీరంటే మాకు బాగా ఇష్టం అండి. అంత సుత్తి, అంత సోది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రూతమ్మ చేసిన నిబంధన మనలో ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి రూతమ్మకున్నటువంటి నిబంధన ఒక 50% మందికే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక 50% మందికే ఉంటుంది. బయట జనాలతో ఏముండాలి? బయట జనాలతో సఖ్యమైతే సమాధానం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి. దైవ సేవకునితో ఒక నిబంధన కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రూతమ్మకున్నటువంటి ఒక నిబంధన జీవితం మనకుండాలి. నిబంధన కలిగి మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీ ఆత్మీయ తల్లితో నిబంధన ఉండాలి. ఆత్మీయ తండ్రితో నిబంధన ఉండాలి. అయ్యగారు ఇవన్నీ సోదెందుకో, మేము చర్చికి వస్తాం, 4 మాటలు చెప్పండి, 4 రూపాయలు వేస్తాం, వెళ్ళిపోతాం. అంతేనా రత్నమ్మ? చెప్పండి. అయ్యగారు 4 మాటలు చెప్పండి, 4 రూపాయలు చందా వేస్తాం, వెళ్ళిపోతాం. ఇది కాదు దేవునికి కావాల్సింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు చేసుకునే నిబంధన ద్వారా నీ పరిస్థితి మారాలి. నీ కుటుంబ పరిస్థితి మారాలి. నీ ఆరోగ్య పరిస్థితి మారాలి. నీ పిల్లల పరిస్థితి మారాలి. నీ ఆరోగ్య పరిస్థితి మారాలి. నీ ఆర్థిక పరిస్థితి మారాలి. నీ పంట పొలాల పరిస్థితి మారాలి అంటే నిబంధన నీకుండాలి. నిబంధన లేని జీవితం వ్యర్థమైన క్రైస్తవ జీవితం అది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రూతమ్మ ఒక నిబంధన కలిగి ఉంది. ఆమేనండి, హల్లెలూయా. యాజమాన్యపు హక్కు పొందుకుంది, గౌరవం సంపాదించింది. హల్లెలూయా. జాలి మాత్రమే ఉండేది, కానీ ఒక హక్కు సంపాదించింది. దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రజల దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హల్లెలూయా. రూతు జీవితానికి ఆధిక్యము రావడానికి, రూతు జీవితంలో ఆశీర్వాదం రావడానికి ఒకే ఒక కారణం. బంగారము లేదు, వజ్రాలు లేవు, వెండి లేదు, ఏమి లేదు. నిబంధన చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు అంటున్నాడు, రూతమ్మా, నీవు నీ అత్తతో చేసిన నిబంధన నాకు తెలిసింది. ఆమేనండి, హల్లెలూయా. ఇక్కడ బోయాజు ఎవరు అంటే యేసయ్య. ఆమేనండి. ఇక్కడ బోయాజు ఎవరు చెప్పాలా? గట్టిగా కొంచెం చెప్పండి అమ్మా. బోయాజు ఎవరు? తన ఆత్మీయ తల్లితో చేసినటువంటి నిబంధనను ఎవరు చూశారు? యేసయ్య చూశారు. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న నీవు ఒక నిబంధన కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక నిబంధన కలిగి నువ్వు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అయ్యగారు ప్రైజ్ లార్డ్, టచ్ మీ నాట్ ప్లాంట్ తెలుసా మీకు? టచ్ మీ నాట్ ప్లాంట్ తెలుసా? ఎంతమందికి తెలుసు? టచ్ మీ నాట్ ప్లాంట్ ఇట్లా తగలగానే ఇట్లా ఉంచి వచ్చామంటే వచ్చాం, సంఘానికి వెళ్ళామంటే వెళ్ళాం. వచ్చామంటే వచ్చాం. జగన్ బ్రదర్ బాయ్ బాయ్. చాలామంది పాస్టర్కి ముఖం కూడా కనపడరు, ఎందుకంటే వాళ్ళ లెవెల్ పెద్దది.
నిబంధన లేని జీవితం అండి. పాస్టర్కి కనబడరు వాళ్ళు, టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రూతమ్మ తీసుకున్న నిబంధన ఈరోజు ఈ సంఘంలో ఒక్కరైనా తీసుకున్నారా? నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యగారు చావు నన్ను ఎడబాపు వరకు, యవ్వన వయసులో మీరు కష్టపడుతున్నారు. రూతమ్మ తీసుకున్న తీర్మానం, రూతమ్మ తీసుకున్న నిబంధన నేను తీసుకుంటున్నాను. నిబంధన నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమని మాట్లాడతారంటే, మేము చేసే పని అయ్యగారికి కనపడట్లేదా? చాలామంది సైగ చేస్తారు, నేను ఉంటా అయ్యగారు. చాలామంది సైగలు చేస్తారు. నీ సైగలు ఎవరికి కావాలా? చెప్పు. రూతమ్మ చెబుతున్నట్టు చెప్పు. రూతమ్మ నిబంధన తీసుకుంటుంది. అమ్మా తల్లి, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ స్థలమే నా స్థలం. నీ మరణం ఎక్కడైతుందో నా మరణం అక్కడైతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఈరోజు నీ సేవకురాలి ముందుకొచ్చి, అమ్మా నేను నిలబడతానమ్మా, ఈ పరిచర్య కొరకు నేను నిలబడతానమ్మా. అయ్యా మీరింత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నారు, మేము నిలబడతామయ్యా అని రూతమ్మ తీసుకున్న నిబంధన ఈరోజు ఈ సంఘములో తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, టచ్ మీ నాట్ ప్లాంట్ లేగా వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం, నో, అది ప్రపంచమంతా చేస్తుంది. కానీ రూతమ్మలాగా మండాలి అంటే ఒక నిబంధన ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఈరోజు బయటున్న జనాలతో పాస్టర్ని కలపకండి. వాళ్ళందరూ నాకు ఒక 30 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 30 మందిలో 31వ మంది పాస్టర్ గారు, 32వ మంది సేవకురాలు. నో, రూతమ్మ అది తీసుకోలేదు. తన జనానందరినీ వదిలిపెట్టింది. ఆమేనండి. తన బంధువులను వదిలిపెట్టింది, తన రక్త సంబంధికులను వదిలిపెట్టింది, అందరినీ వదిలిపెట్టింది. నీ జనమే నా జనం, నీ ప్రయాణమే నా ప్రయాణం అంది. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తున్నావా? నీ సహవాసం ఎవరితో ఉంది? ఆత్మీయంగా నిన్ను బలపరిచే వ్యక్తులతో ఉందా? నీ సహవాసం ఎవరితో ఉంది? ఫోన్ తీసుకోగానే ఫోన్లో కాంటాక్ట్స్ ఎవరున్నారో, నీవు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో వారి ద్వారా నీ ఆత్మీయ జీవితం బలపడుతుందా, ఆత్మీయ జీవితం దిగజారిపోతుందా? నీ సహవాసం ఎవరితో ఉండాలి? నీ ప్రయాణం ఎవరితో ఉండాలి? నీ పలుకు ఎవరితో ఉండాలి? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి? ఈరోజు చెల్లెమ్మ, తమ్ముడు, ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? ఒక్కసారి ఆలోచించు. నీకేదైనా ఇబ్బంది వస్తే, నీకేదైనా నీ పిల్లలకు బాగలేకపోతే, నీ ఇంట్లో వారికి బాగలేకపోతే, నీకేదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్లీగా నీ కొరకు మోకరించే వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నీకేదైనా సమస్య రాగానే వెంటనే కన్నీరు కార్చి ప్రార్థన చేసే వారితో నీ సహవాసం ఉందా? లేదా ఎగతాళి చేసే వారితో నీ సహవాసం ఉందా? ఎటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆదివారం నుంచి మరల ఆదివారం వరకు నీ సహవాసం ఎవరితో ఉంది? వారితో సహవాసం చేయడం ద్వారా
నువ్వు ఆత్మీకంగా బలపడుతున్నావా, ఆత్మీకంగా దిగజారిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఎందుకు ఆత్మీకంగా వారి వల్ల బలపడలేవు, దైవకంగా వారితో బలపడలేవు? ఎందుకు వారితో రాసుకొని పూసుకోవడం అవసరమా? నువ్వు ఆత్మీకంగా దిగజారిపోతే నిన్ను బలపరిచే వ్యక్తులతో నీ సహవాసం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు, కానీ సహవాసం ఎవరితో చేశాడు? సహవాసం ఎవరితో చేశాడు? మైక్లో చెప్పాలా? సౌలుతో చేశాడు. ఎందుకు? తన తండ్రి అని, నా తండ్రి. చాలా జాగ్రత్తగా వినాల ఈరోజు వర్తమానం. యోనాతాను దావీదుతో సహవాసం చేశాడు. యోనాతాను దావీదుతో నిబంధన చేశాడు, కానీ సౌలుతో సహవాసం చేశాడు. సౌలుతో సహవాసం చేయడం ద్వారా ఏమైంది? ప్రాణాలు కోల్పోయాడు. ఏమైంది? ప్రాణాలు కోల్పోయాడు. చెప్పాలా? ఏమైంది? గట్టిగా చెప్పాలా? ప్రాణాలు కోల్పోయాడు. గట్టిగా చెప్పాలి. ప్రాణాలు కోల్పోయాడు. దావీదుతో ఉంటే ఏమయ్యేవాడు? ఏలుబడి చేసేవాడు. ఆమేనండి. దావీదుతో ఉంటే ఏలుబడి చేసేవాడు, గొప్ప భాగ్యం పొందుకునేవాడు. నా తండ్రి, నా తండ్రి, నాన్న, నా ఫ్రెండు, నా దోస్తు, నా జోన్ జిగిని ఏమంటారు? జాన్ జిగిరి, నా దోస్తు. వారి వల్ల ప్రయోజనం లేదు చెల్లెమ్మ, వారి వల్ల ప్రయోజనం లేదు తమ్ముడా. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో సహోదరి, సహోదరుడా, వారితో సహవాసం చేయడం ద్వారా నీ ఆత్మీయ జీవితం బలపడుతుందా, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావా? ఆలోచించు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సొల్లు నో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దరిద్రుడా, ధన్యుడు. దరిద్రుడా, ధన్యుడు. చెప్పాలా గట్టిగా? ధన్యుడు. గట్టిగా చెప్పండి అమ్మా. ధన్యుడు. గట్టిగా చెప్పండి అమ్మా. ధన్యుడు. ఇంకా కొంచెం గట్టిగా చెప్పొచ్చు. ధన్యుడు. మీరు ఆగండి అమ్మా. తినేసే వచ్చారా? చెప్పండి అమ్మా గట్టిగా. ధన్యులుగా ఉండాలనుందా, దరిద్రులుగా మారాలనుందా? యోనాతాను పరిస్థితి ఏమైందో ఆలోచించండి. నీ సహవాసం ఎవరితో ఉంది? దావీదు యోనాతాను ఉంటేనే బ్రతుకుతాడా? ఏలియా, ఎలీషా ఉంటేనే పరిచర్య చేస్తాడా? మోషే, యెహోషువ ఉంటేనే పరిచర్య చేస్తాడా? మోషే, యెహోషువ చేయబట్టి మోషేకి ఆశీర్వాదం కాదు, మోషే చేయబట్టి యెహోషువకి ఆశీర్వాదం. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో నీ సహవాసం? ఎంత చింతకర్రైనా, చాలా జాగ్రత్తగా వినండి, ఎంత చింతకర్రైనా, ఎంత టేకు కర్రైనా పొయ్యిలో వేయకపోతే మండుతుందా? చెప్పు. నేను చింతకర్రని, నేను టేకు కర్రని, ఎట్లా మండుతా తెలుసా? నువ్వు పొయ్యిలోకే పోవు, నువ్వు పొయ్యిలోకి పోకుండా మండగలుగుతావా? నువ్వు ఎంత చింతకర్రవైనా, ఎంత టేకు కర్రవైనా, నువ్వు పొయ్యిలోకి పోకుండా మండవు. నువ్వు పొయ్యికి దూరం అవుతున్నావు, నువ్వు అగ్నికి దూరం అవుతున్నావు. హల్లెలూయా. చేయి, సహవాసం చేయి. ఎవరితో? మండే వారితో సహవాసం చేయి. ఆమేనండి.
మండే వారితో సహవాసం చేయి. అగ్నిలా మండే వారితో సహవాసం చేయి. చల్లారిపోయి పొయ్యికి దూరంగా ఉంటున్నటువంటి వారితో మాట్లాడను కూడా మాట్లాడొద్దు. అగ్నికి దూరంగా ఉండేటువంటి వారితో మనం సహవాసం చేయొద్దు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అనగనగా మాధవ్ ఉన్నాడంట. మాధవ్ లేరా, ఏం కాదు. మాధవ్ అనుకుంటాడంట ఈ పాస్టర్ అమ్మతేజ గారు అన్ని ఉట్టి మాటలు చెప్తాడు. చర్చికి వెళ్తేనే మండుతారా? నా దగ్గర పెద్ద సెల్ ఉంది, చూపెట్టు. సెల్ చూపెట్రా. సెల్ ఉంది, ఇట్లా చూపెట్టు. సెల్లులో ఆయగారు వాక్యం వస్తుంది. తేజయ్య గారు బచ్చా హేమచంద్రాపురంలో చిన్న పల్లెటూరులో పరిచర్య చేస్తాడు. సిటీలలో పరిచర్య చేసే పాస్టర్ల టీవీలో పెట్టుకుంటున్నాను, ఫోన్లో పెట్టుకుంటున్నాను. అక్కడికి పోతేనే మండుతానా? ఇంట్లో ఉండి కూడా మండుతా. హల్లెలూయా అనుకున్నాడు. ఈయన వచ్చి, తేజయ్య గారు చర్చికి వస్తేనే మండుతామా, చర్చికి రాకపోతే మండమా? బాబు నాకు ఓపిక లేదు, మెసేజ్ చెప్పి అలసిపోయినా, సాయంత్రం 8 గంటలకు రమ్మన్నాడంట. ఎవడు? సాయంత్రం 8 గంటలకు రమ్మన్నాడంట. సాయంత్రం 8 గంటలకి చక్కగా వచ్చాడు మనోడు. అప్పుడు అక్కడ మంచిగా మంట కాస్తాను నేను. అయ్యగారు నైట్ 8 గంటలకు రమ్మన్నారు కదా. నైట్ 8 గంటలకు రమ్మన్నారు కదా, వచ్చినాను. అరే ఏమొద్దు, కూర్చోండ్రా, మీకు దండాలు పెడతారా. హల్లెలూయా. నైట్ 8 గంటలకు రమ్మన్నారు కదా, వచ్చినాను. పాస్టమ్ గారు, బ్లెస్సమ్ గారు, మాధవ్ వచ్చాడు, మంచి ఛాయ్ పెట్టమ్మా. ఛాయ్ పెట్టేసింది. చెప్తా చెప్పండి అయ్య గారు, ఇగో ఈ కర్రలు మండుతున్నాయి కదా, ఈ కర్రల్లో నుంచి ఒక కర్ర తీసి వాడు పక్కకు పెట్టు అన్న. అంతే కదా, తీసి ఒక కర్ర పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టగానే ఒక 5 నిమిషాలు ఆగు అన్నా. 5 నిమిషాలు అనగానే 5 నిమిషాల తర్వాత, అయ్యగారు నాకు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైంది నీకు? అయ్యగారు ఆ కర్ర పుల్ల మీరు పక్కకు పెట్టమన్నప్పుడే నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అన్ని కర్రలు మండుతున్నాయి, ఆ మండుతున్న కర్రల్లో ఈ కర్ర ఉన్నప్పుడే మండింది. ఎప్పుడైతే ఆ కర్ర తీసి పక్కకు పెట్టిందో చక్కగా మంట ఆరిపోయింది, పొగ పోయింది, బూడిది వచ్చింది, తెల్లబూడిది పోయింది, ఇప్పుడు నల్ల బొగ్గైంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? నల్ల బొగ్గైంది. ఏమనిపిస్తుందంటే అన్ని కర్రలతో ఉంటేనే మనం మండుతాం. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు కూర్చోబెట్ట. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆదివారం వస్తావు, మండుతావు. ఆదివారం వస్తావు, ఇక్కడ మండుతావు. ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన సహవాసం ఎవరితో? మండే వాళ్ళతోనా? మనమ్మ. ఇంటికి వెళ్ళిన తర్వాత మన సహవాసం ఎవరితో? మండే వాళ్ళతోనేనా? ఎవరితో నీ సహవాసం? దిగులుగా ఉందనుకో ఈరోజు, వెంటనే ఎవరికి ఫోన్ చేయాలా? జాకోబ్ బ్రదర్కి చేయాలా, లేకపోతే చిరంజీవి బ్రదర్కి చేయాలా, లేకపోతే అమ్మగారికి చేయాలా,
మండాలా. వ్యర్థమైనటువంటి వ్యక్తులతో మనము సహవాసం చేస్తాం, ఆదివారం మండుతాం, మరలా వెళ్ళిపోయి ఏమైపోతాం? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ ఎట్లుంటుంది? గడ్డ గట్టిపోతూ ఉంటుంది. ఆ గడ్డ గట్టిపోతుంది, దాంట్లో చలనం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎట్లుంటారు తెలుసా? ఇక్కడుండి నేను ఆరాధన చేస్తా, ఇక్కడుండి ఆరాధన చేస్తే అమ్మా కొంతమంది ఇట్లా చూస్తారు, కొంతమంది ఇట్టి చూస్తారు. నిజం చెప్తున్నా, కొంతమంది చప్పట్లు కొట్టరు. వాళ్ళు లైట్లు బాగున్నాయి అమ్మ తేజ చర్చ్, నిజం చెప్తున్నాను. ఇక్కడ ఆరాధన చేసే వ్యక్తి ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక, చప్పట్లు కొట్టండి అమ్మా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక, ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా, కొంతమంది ఏం కట్టెలు ఇవి? మండని కట్టెలు. మండే కట్టెలు ఎట్లా తెలుసా? చప్పట్లు కొట్టి ఆనందిస్తారు. ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన పాడితే నేను చప్పట్లు కొట్టాలా? ఎవడు కొట్టమన్నాడు నిన్ను? నువ్వు మండితే ఎంత, మండకపోతే ఎంత? యేసయ్యకి ఏమైనా నష్టం ఉందా? నువ్వు ఆరాధించకపోతే రాళ్ళు ఆయనను ఆరాధిస్తాయి, కొండలు ఆయనను ఆరాధిస్తాయి, నదులు ఆయనను ఆరాధిస్తాయి, చెట్లు ఆయనను ఆరాధిస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా. యేసు అభిషేకించుమయ్యా. హల్లెలూయా. డీప్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఇట్లా స్ట్రక్ అయిపోతారు అంతే. ఎందుకు? గడ్డలు గట్టిపోతారు వాళ్ళు. మళ్ళీ ఆదివారం మాత్రమేగా, ఆదివారం పరిచర్యలు, నిబంధన లేని జీవితాలు. ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు. నిబంధన లేని జీవితాలు. క్రైస్తవ జీవితంలో దేవుని కోసము ఒక నిబంధన, ఒక రోషము లేని జీవితాలు. వారం తర్వాత ప్రైజ్లో ఈ మిగిలిన 6 రోజులంతా ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాం.
ఎటువంటి వ్యక్తులతో సహవాసం? నిన్ను మండించే వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆమేన్. నిన్ను మండించే వ్యక్తులతో నువ్వు సహవాసం చేయడం లేదు. అబ్బో, అసలు ఆదివారం మందిరానికి రావడమే పెద్ద గొప్ప. 2 గంటల ఎండగొట్టేస్తుందా ఎగర్రా, ఇంకా ముగించట్లేదేటే. కొంతమంది అయితే పడుకోవడానికే చర్చికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంకా ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్ అంటే ఈ సంత మండని సంత. ఆమేనండి. మండని సంతతో దేవునికి పని లేదు. మండే సంతలు షడ్రక మెషక్ అబేద్నెగోలు దేవునికి కావాలా? కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 గంటలు వారానికి టైం ఇవ్వడానికే అయ్యగారు ఎక్కువ చెప్పేస్తాడు వాక్యం, కొంచెం కంట్రోల్ చేసుకోమను. ఆనాడు అపోస్తుల దగ్గర వారికున్న బంగారము, వారికున్న ఆస్తులంతా కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి జీవితాంతం అపోస్తులను వెంబడించిన వారి కంటే మీరు గొప్పవారు కాదు. ఆమేన్. వారికున్న ఆస్తులు, వారికున్న బంగారాలు, వారికున్న వజ్రాలు, వైడ్యూర్యాలు అన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి సేవకుల పాదాల దగ్గరికి పెట్టి, అయ్యా సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వమని ఆనాడు కోరినటువంటి వారి కంటే మీరు గొప్పవారా? గొప్పవారిగా ఫీల్ అవుతారు వీళ్ళు. ఎవరు? వారానికి 1 రోజు వచ్చేవాళ్ళు, వారానికి 2 గంటలు వచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఆదివారం వచ్చి ఆదివారం పోయే పరిచర్య అది అందరూ చేస్తారు. దేవుడు కోరుకునేది ఏంటిదంటే రూతమ్మ నిబంధన దేవునికి కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి రూతమ్మ నినాదం? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ స్థలమే నా స్థలం, నీ ఆశయమే నా ఆశయం. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మరణము ఎడబాపు వరకు, మరణము ఎడబాపు వరకు మన సహవాసం పోదు. ఆమేనండి అని చెప్పగలిగే దమ్ము కలిగిన బిడ్డలు ఈ మందిరంలో ఉన్నారా? టచ్ మీ నాట్. ఎందుకు? డిగ్రీ చదివినవనా? పీజీ చేసినవనా? లేకపోతే 10 ఎకరాల భూమి ఉందనా? ట్రాక్టర్స్ ఉన్నాయనా? లేకపోతే అందం ఉన్నాయనా? టచ్ మీ నాట్ లెక్క, టచ్ మీ నాట్ లెక్క. దాని ద్వారా శాపమే తప్ప ఆశీర్వాదం లేదో. అదిగో తన ఆత్మీయ తల్లితో రూతమ్మ నిబంధన చేసిందే. ఆ నిబంధనను పట్టుకొని పరిగెట్టిందే, తద్వారా ఆశీర్వాదం పొందుకుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోజు క్రైస్తవులకి మందిరము, దైవ సేవకుడు ఒక ప్రపంచంలాగా మారిపోవాలి. ఆమేనండి. మందిరము, దేవుని పరిచర్య, దేవుని సంఘము, దైవ సేవకుడే ఒక ప్రపంచముగా మారిపోవాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలకు అంత ప్రపంచం అంతటిలో ఒక భాగం సేవకుడు, ఒక భాగం మందిరం. నో, మందిరమే ప్రపంచము కావాలి. దైవ సేవకుని పిలిపే ప్రపంచము కావాలి. దైవ సేవకునికున్న దర్శనమే నీకు ప్రపంచము కాగలిగితే ఈ భూమి మీద నిన్ను, నీ కుటుంబాన్ని దీవించకుండా ఎవ్వడు ఆపలేడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను మంచిగా చూసుకుంటే ఓకే, ఏదైనా తేడా వస్తే వెళ్ళిపోతాను నేను. అమ్మ తేజ గారు నాకు అవసరం లేదు. ఈ మధ్య అమ్మ తేజ గారి ఫోన్ నాకు రావట్లేదు.
అమ్మ తేజ గారు ఈ మధ్య నన్ను లెక్క చేయట్లే. అమ్మ తేజ గారి కనుదృష్టి నా మీద పడట్లే. మొన్ననే ఒక చర్చికి వెళ్ళిన, ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తా అన్నారు వాళ్ళు. ఎల్లు సొదోమ గోమోరా పట్టణానికి వెళ్ళో, ఆ పోస్టులు గీస్టులు ఇక్కడ ఉండవు. ఈ పరిచర్యలో ఉంటే చైర్లు మోయాలా, పట్టాలేయాలా, బాత్రూమ్లు కడగాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తేజయ్య గారు నన్ను పట్టించుకోవట్లే, అందుకనే నేను వెళ్ళిపోతున్నా. ఈ వెళ్ళిపోయే బ్యాచ్ ఎవరంటే నిబంధన లేని బ్యాచ్. ఆమెన్. అదే కౌనెంట్ ఉన్నటువంటి బ్యాచ్, అదే నిబంధన కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే చావు ఎడబాపు వరకు వదిలిపెట్టరు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, నన్ను మంచిగా చూస్తేనే నేను ఉంటా, నన్ను స్టేజ్ మీదకి పిలిస్తేనే నేను ఉంటా, నాకు పాటకు సమయం ఇస్తేనే ఉంటా. ఇస్ ది లార్డ్. ఈ బ్యాచ్ దేవునికి అవసరం లేదు. ఈ బ్యాచ్ దేవునికి ఇష్టమైన బ్యాచ్ కాదు. నిబంధన లేని బ్యాచ్ ఇది. టచ్ మీ నాట్ బ్యాచ్, టచ్ మీ నాట్ బ్యాచ్. కొంచెం మంచి వాక్యం చెప్పగానే నాకు అదిగో నాకే వెంటనే మూతి ముక్కు మొత్తం మాడుస్తారు. ఇక టచ్ మీ నాట్ ప్లాంట్ ఎట్లా, ఇట్లా టచ్ అవ్వగానే ఇట్లా. తెలుసా టచ్ మీ నాట్ ప్లాంట్? మీకు చెట్టు తెలుసా? మీకు అది తెలుసా? ముట్టుకుంటే ముడిచిపోతుంది, ఇట్లా మళ్ళీ ఇలా ముడుచుకుపోతుంది. 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, ప్రోత్సహించాలా, తిరగాల. నేను చెప్తాను, అట్లాంటి వాళ్ళు 2 ఉంటే చాలు, నేను ముసలోడిని అయిపోతా. అట్లాంటి వాళ్ళు 2 ఉంటే చాలు, నేను ముసలోడిని అయిపోతా. ఈ బ్యాచ్ అంతా ఎవరంటే నిబంధన, ఒక నిబంధన, దేవునితో, సంఘముతో, సేవకునితో నిబంధన లేని బ్యాచ్. చిన్న అలక రాగానే అలిగిపోతూ ఉంటారు. ఎందుకు అంటే నిబంధన లేదు దేవునితో, సేవకునితో ఒక నిబంధన లేదు, రూతమ్మలో ఉన్న సమర్పణ లేదు. ఆమేన్. కనుకనే టచ్ మీ నాట్ ప్లాంట్ అలక. అదే నిబంధన ఉన్నవారు చావనైనా చస్తారు కానీ విడిచిపెట్టరు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దైవ సేవకుడు నిన్ను పట్టించుకోకపోయినా, సేవకురాలు నిన్ను పట్టించుకోకపోయినా, సంఘము నిన్ను పట్టించుకోకపోయినా, పట్టించుకునే దేవుడు చచ్చిపోలేదు. ఈ మందిరములో నువ్వు చేస్తున్న పరిచర్య దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎన్ని చైర్స్ మోస్తున్నావో చూస్తున్నాడు, ఎన్ని బల్లాలు మోస్తున్నావో చూస్తున్నాడు, ఎంత ఉపవాసం ఉంటున్నావో చూస్తున్నాడు, సేవకులకు ఎంత అండగా ఉంటున్నావో చూస్తున్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ఆయన బ్రతికే ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఎప్పుడే నిబంధన ఎందుకు? రుతమ్మ, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు. అమ్మా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడ ఉంటా. ఇవన్నీ ఎందుకు ఇప్పుడే? నువ్వు దగ్గర ఉన్నావు కాబట్టి మంచిగా చూసుకుందేమో, ఇంకా వాళ్ళతో వెళ్తున్నావు, ఎట్లా చూసుకుంటుందో కొన్ని రోజులు ఆగా, అప్పుడే ఎందుకు నిబంధన? ఈ లూసిఫర్ బ్యాచ్ ఉంటుంది ఎక్కడైనా, వెనక్కి లాగే బ్యాచ్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకు ఒక ప్రత్యేక శాఖనే ఉంటుంది, మంత్రిత్వ శాఖ. ఆ శాఖ పేరేంటి తెలుసా మీకు? నేరారోపణ శాఖ. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? మైక్లో చెప్పు నాయన.
అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. నేరారోపణ శాఖ. ఏ శాలేమో, నువ్వు బాబు క్యాంపు నుంచి అక్కడికి పోవాలానా? నీకు పని లేదానా? అంత పెద్ద చర్చిలో వదిలిపెట్టి గా పల్లెటూరు దగ్గరికి ఎందుకు పోతున్నావా? ఆయన మంచోడు కాదా? హల్లెలూయా. అట్లాంటి బ్యాచ్ ఉంటారు. ఆ శాఖనే ఒక ప్రత్యేకమైన శాఖ. అది రూతమ్మని వెనక్కి లాగలేదంటావా? చెప్పండి, వెనక్కి లాగలేదంటావా? ఏయ్, చర్చిలో అంతమంది ఉంటే మీరు ముగ్గురే నలుగురే బల్లాలు మోస్తున్నారేంది? ఆగండి మీరు. చర్చిలో అంతమంది ఉంటే మీరే ఎందుకు పని చేస్తున్నారు? ఆగండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళకి ఒకటే పని, ఎప్పుడు చూసినా చాడీలు చెప్పడమే. ఎప్పుడు చూసినా చాడీలు చెప్పడమే. ఆ చాడీలు చెప్పే బ్యాచ్ ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఎంత చెప్పినా నిబంధన కలిగినటువంటి బిడ్డలు వాటిని లెక్క చేయరు. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇంకొక బ్యాచ్ ఉంటారు, నిబంధన కలిగిన బ్యాచ్. ఇంకొక బ్యాచ్ నిబంధన లేని బ్యాచ్. సేవకులను ఎవరైతే వ్యతిరేకిస్తారో, సేవకులను ఎవరైతే వ్యతిరేకిస్తారో, సేవకులను ఎవరైతే తిడతారో వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లే. ఇది ఎక్కడ అభిషేకమో నాకు అర్థం కావట్లే. సేవకులను ఎవరైతే వ్యతిరేకిస్తారో, సేవకులను ఎవరైతే నిందిస్తారో వారితో కాంటాక్ట్. ఇదేం నిబంధన? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక నిబంధన తీసుకో. ఆ నిబంధన దేవునితో, దైవ సేవకునితో నిబంధన గనక నువ్వు తీసుకోగలిగితే దేవుడు కార్యము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత యేసయ్యా, నేను రూతమ్మలాగా నిబంధన చేస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, నేను రూతమ్మలాగా ఉంటా. ఆమేన్. ఈ దొంగ ప్రార్థనలు వద్దు మనకి. ఆమేనండి, ఆమేనండి. నీకు రూతమ్మలాగా నిబంధన చేయాలి, రూతమ్మలాగా దీవించబడాలి, రూతమ్మలాగా ఆశీర్వదించబడాలన్న తృష్ణ, రూతమ్మలాగా దీవించబడాలన్న ఆశ, రూతమ్మ కుటుంబాన్ని దీవించబడినటువంటి రీతిగా రూతమ్మ పొందుకున్న దీవెనలు నువ్వు కూడా పొందుకోవాలన్న ఆశ నీలో ఉంటే రా. రూతమ్మ నిబంధన చేసినట్లుగా ఎదురుగా సేవకుడి ముందు నిలుచొని, సేవకుడా, నా ప్రాణం పోయే వరకు నీ చెయ్యి విడిచిపెట్టనని నిబంధన చెయ్యి, దేవుడు నిన్ను దీవిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిబంధన కలిగి ఉండాలండి. పరిచర్య చేసే వాళ్ళు, పరిచారకులు కావాలి దేవునికి. దేవుని దగ్గరికి చాలామంది వచ్చారు, చాలామంది స్వస్థత పొందుకున్నారు, చాలామంది స్వస్థత పొందుకున్నారు. లక్షల మంది, వేల మంది వెళ్ళిపోయారు. కానీ దేవుడు 12 మందిని వదిలిపెట్టలేదు. ఆమేనండి, హల్లెలూయా. మార్క్సు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. మార్క్సు వార్త 3వ అధ్యాయం 14వ వచనం చదువు డాడీ. 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై. దయ్యములను వెళ్ళగొట్టు అధికారం అంట. చూడండి, అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? తనతో కూడా ఉండునట్లు. ఎవరితో ఉండాలా? యేసయ్యతో. ఎస్, సేవకులతో ఉండే వారికి అధికారం ఉంటుంది. దయ్యములను వెళ్ళగొట్టే అధికారం. అందుకనే పక్కన పెట్టుకున్నాడు 12 మందిని. 12 మందిని పక్కకు పెట్టుకొని అందరికీ అధికారం ఇచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అమ్మా, తల్లులో
టచ్ మీ నాట్ ప్లాంట్లకు అధికారం రాదు, ఆ పవర్ ఉండదు. దేవుని కోసం చావుకైనా తెగించే వారికి ఆ పవర్ వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నిలబడు తమ్ముడు, నిలబడు చెల్లి, దేవుని కోసం నిలబడు, దేవుని పరిచర్య కోసం నిలబడు. దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళని దేవుడు లెక్క చేయలేదు. కానీ దేవుడుతో ఎవరెవరైతే, యేసయ్యతో ఎవరెవరైతే ఉంటారో, ఎవరెవరైతే నిబంధన చేసుకున్నారో వారిని లేవనెత్తినాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. టచ్ మీ నాట్ ప్లాంట్ లెక్క ఉంటే దీవెన ఉండదు, కుదురుగా ఉంటే కలదు ఆశీర్వాదం. ఒకప్పుడు బాధలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, కానీ చూస్తున్న బోయాజు అయిన దేవుడు దీవెనలో కుమ్మరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రుతమా, ఓ రుతమ్మా, నీవు నీ అత్తతో తీసుకున్నటువంటి నిబంధన నాకు తెలిసిందే. ఆమేనండి. ఈరోజు మీరు తీసుకునే నిబంధన నా ప్రభువుకి తెలియబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయంలో, టైం లేదు కాబట్టి వాక్యం చదవను కానీ చిన్నగా చెప్పేస్తా. ఆ చిన్న కుమారుడు ఏమవుతాడు చెప్పండి. రోడ్ల మీద దేశ దిమ్మరైపోయాడు. ఎందుకు? తండ్రిని విడిచిపెట్టెళ్ళాడు. మరలా దొరికాడు, తీసుకొచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు. పెద్దోడికి డౌట్ వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చేసాడు, మళ్ళీ ఏమైనా ఆస్తి ఇస్తాడా? ఓ బాబు, మళ్ళీ ఏమైనా ఆస్తి ఇస్తాడా? ఇయ్యాల్సింది ఇచ్చేశారుగా, మళ్ళీ ఇస్తావా అంటే? ఓ డాడీ మళ్ళీ ఇస్తావా అంటే? ఒక్కసారి ఇచ్చినా అయిపోయింది, మిగిలిందంతా నీకే. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ, పెద్దోడికి టెన్షన్ అయిపోతుంది, అమ్మో మరలా వచ్చేసిండు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? వెళ్ళిపోయినావా, వచ్చినావా? ప్రజలందరికీ భోజనం పెడుతున్నాను, తిను, కూర్చో. అందరికీ మాంసం పెడుతున్నా, తిను. పనోళ్ళకు పెడుతున్నా, వాళ్ళు తింటున్నారు, నువ్వు తింటున్నావు, ఉండో. భాగం గీగం అంటే మళ్ళీ వస్తుందా? చెప్పాలమ్మా, చెప్పాలమ్మా. అరే పెద్దోడా, నాతోనే అంటు పెట్టుకుని ఉన్నావు, కష్టాలలో, బాధలలో, కన్నీళ్ళల్లో నాతోనే ఉన్నావు, ఆస్తి అంతా నీకే. కొట్టు గట్టిగా చప్పట్లో, కట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరముగా ఉంటేనే హోదా, స్థిరముగా ఉంటేనే దీవెన, స్థిరముగా ఉంటేనే ఆశీర్వాదం, స్థిరముగా ఉంటేనే పరిచర్యలో ఆశీర్వాదాలు దాగి ఉంటాయే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన కలిగి ఉంటే ఆ నిబంధనను పట్టుకోబోతున్నాడు యేసయ్య, మిమ్ములను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కొత్త సావుకారు వచ్చిండు అనుకోండి, ఆ కొత్త సావుకారికి ఏముండదు, గిరాకీ ఉండదు. అందరికీ కనబడేటట్టు మాత్రానికి ఏం చేస్తాడా? కందిపప్పు బోర్లు ఇస్తాడో, పెసరపప్పు బోర్లు ఇస్తాడో, మైసూరు పప్పు బోర్లు ఇస్తాడో, మరలా నింపుతాడు. చూసే జనాలకు ఏంటే, అయ్య బాబోయ్ బాగా గిరాకుందిరా బాబోయ్, బాగా గిరాకుందిరా బాబోయ్. ఇంట్లో చూస్తే రూపాయి బిల్ల దమ్మిడి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
వద్దు మనకు. దేవునికి నమ్మకంగా ఉందాం. అసలు ఒకటి చెప్తున్నానండి, దేవుని పరిచర్య చేయని జీవితం అదొక జీవితమేనా? యేసు ప్రభుని నమ్ముకున్నది మందిరానికి వచ్చి ఎక్కడో చివరిలో కూర్చొని బాయ్ 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 ఎమ్మటే ఇంటికి వెళ్ళిపోయి, ఇదేమి నిబంధన? ఇదేమి పరిచర్య? నో, నా ప్రియ సంగమా, మీకు కోపాలు రావచ్చు, కానీ నా ఆశ ఏంటిదో తెలుసా? రూతమ్మ దీవెనలు మీకు కూడా రావాలని నా ఆశ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా చేతులకు మిమ్మల్ని అప్పగించాడు. మీరు ఆశీర్వాదానికి కర్తలుగా కావాలి, ఆస్తికి కర్తలుగా కావాలి, దీవెనలకు కర్తలుగా కావాలి అంటే నేను ఖండించాలి, నేను ఖండించి వాక్యం చెప్పాలి. నువ్వు సూపర్ శాలేం బ్రదర్, నువ్వు సూపర్, జగన్ బ్రదర్ నువ్వు సూపర్, చిరంజీవి బ్రదర్ నువ్వు సూపర్ అనాలా? నో, మీరు దీవించబడాలి. ఆమేనండి, ఆమేనండి. మీరు ఆశీర్వదించబడాలి, మీరు దేవుని కొరకు బలముగా నిలబడాలి. హల్లెలూయా. మనకంటూ ఒక నిబంధన ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే దగ్గర యెహోషువ నిబంధన తీసుకున్నాడు. అయ్యా, నీ దర్శనంలో నేను నా దర్శనంగా నేను నిలబడతాను, నీకు కన్నీళ్ళు వస్తే నేను కన్నీళ్ళు తుడుస్తాను ప్రభువా. ఏలియా దగ్గర ఎలీషా నమ్మకంగా ఉన్నాడు. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. తిట్టలేదా? మొన్న చూస్తే గుడారాల పండగలో ఎన్ని లక్షల మంది వచ్చారు? బా, కొట్టు గట్టిగా చెప్పండి. అరే, ఎక్కడో కర్ణాటకలో పుట్టాడు అబ్రహమయ్య గారు. ఊరుగాని ఊరొచ్చాడు. ఆయన సాక్ష్యం విని ఘోరంగా ఏడ్చా, నేను ఘోరంగా ఏడ్చా. కర్ణాటకోడా, రే కర్ణాటకోడా ఇట్రా అనేటోళ్ళంట. తెలుగోళ్ళు లేరా ఇక్కడ? కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ పరిచర్య చేయాలా నువ్వు? తిండి ఉండకపోయేదంట అబ్రహమయ్య గారికి. సూటిపోటి మాటలు, అనరాని మాటలు అనేవాళ్ళు. తట్టుకున్నాడు, నిందలు భరించాడు, ఆకలికి భరించాడు, నెట్టివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఓసన్న జాన్ వెస్లే గారు వాళ్ళ బంధువే. ఎవరి బంధువు? ఏసన్న గారి బంధువే. రెడ్ అన్న బంధువే. దూరమే రమేష్ అన్న కూడా బంధువే. ఏకాకిగా నిలబడ్డాడు. కానీ అబ్రహాం అన్న ప్రయాసను చూసిన దేవుడు హోసన్నా మినిస్ట్రీస్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్ ప్రెసిడెంట్ అబ్రహామయ్య గారు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. నిలబెట్టాడు దేవుడు. నమ్మకంగా ఉండేవారికి ఆ దీవెనలు ఎప్పటికీ ఉంటాయే. ఏసన్న గారికి కాదండి నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. జాన్ వెస్లే గారు కూడా నమ్మకంగా ఉన్నాడు. 7.5 లక్షల మంది ముందు నిలుచొని వాక్య పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు వాళ్ళకిచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో కొట్టు కొట్టు హల్లెలూయా. యేసన్న గారితో నిబంధన చేశారు వాళ్ళు. యేసన్న గారితో దైవ సేవకునితో నిబంధన చేసుకున్నారు. అయ్యా, నీ పరిచర్యనే నా పరిచర్య, నీ జనమే నా జనం. ఆమేనను. తల్లిదండ్రుల్ని పట్టుకొని, బంధుమిత్రుల్ని పట్టుకొని సెకండ్ ఆప్షన్ ఇవ్వలేదు యేసన్న గారికి, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఆమేనను. ఆమెన్. వాళ్ళు పొందుకున్న దీవెనలు మీరు కూడా పొందుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ ఎవరుండాలి? యేసయ్య. తర్వాత సేవకుడు ఉండాలి. ఆమేనను. ఏదైనా కష్టం రాగానే వెంటనే బంధువులందరికీ చెప్పి, స్నేహితులందరికీ చెప్పి లాస్ట్కి ఎవరికి చెప్తాం? సేవకుడికి చెప్తాం.
పెళ్లి కార్డులు అయిపోతాయి, పెళ్లి కార్డుతో వస్తాం. హల్లెలూయా. నిబంధన ఉండాలి. ఏం చేయాలి? నిబంధన. నీ ఆత్మీయ తల్లితో నిబంధన నీకు ఉండాలి. ఆమేనండి. నీ ఆత్మీయ తండ్రితో నీకు నిబంధన ఉండాలి. నిబంధన ఉంటే నువ్వు దీవించబడతావు. నిబంధన ఉంటే ఆశీర్వదించబడతావు. నిబంధన ఉంటే నీ కుటుంబము, నీ పిల్లలు తరతరాలు 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 దీవెనలతో నింపబడతారు. టచ్ మీ నాట్ లెక్క. మందిరంలో కనీసానికి ఒక్కరికి ప్రైజులాడు చెప్పరు వాళ్ళు. అరే అక్కడ కలెక్టర్లే పోయి బాత్రూమ్లు గడుగుతా అంటే దిక్కు లేదు, ఇక్కడ కనీసానికి పక్కనున్న వారికి ప్రైజులాడు చెప్పరు. ఎందుకంటే ఆమె గుడిసెలో ఉండే ఆమె కదా, నువ్వు కలెక్టర్వి కదా. నీలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. కొంచెం బైబుల్ చదవడం రాగానే పాష్ మెయింటైన్ చేస్తారు. ఆ పాష్ దేవునికి అవసరం లేదు. దేవునికి ఎవరు కావాలా? విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఒక బలమైన నిబంధన కలిగి మీరు ఉండాలి. ఆమేన్. బలమైన నిబంధన కలిగి ఉండాలి. జాన్ వెస్లీ గారంట గుడారాల పండగ స్టార్ట్ అవుతుంటే జాన్ వెస్లీ గారు ఫోటో తీస్తున్నాడంట. ఏం తీస్తున్నాడు? ఫోటో తీస్తున్నాడంట. యేసన్న గారికి బాగా కోపం వచ్చి, రేయ్ గాడిద నడా, శుభమా అని చెప్పి గుడారాల పండగ స్టార్ట్ అవుతుంటే నీ ముఖం చూపించినవేంద్ర నాకు, నడా అన్నాడంట. నిబంధన లేని బ్యాచ్ అయితే వెంటనే పారిపోతారు. అవునంటారా కాదంటారా? ఒక కమిట్మెంట్ ఉందండి వాళ్ళకు. ఆమేన్. టైంపాస్ కోసం దేవుని మందిరానికి రాలే వాళ్ళు, టైంపాస్ కోసం పరిచర్యకు రాలే. చావైనా బ్రతుకైనా మా తల్లి యేసన్న గారి చేతిలో పెట్టింది. యేసన్న గారితోనే చావైనా బ్రతుకైనా అని చెప్పి ఎన్ని నిందలైనా అవమానాలైనా పడ్డారు. అన్ని లక్షల మంది ముందు యేసన్న గారు ఏమన్నారు? నీ ముఖం చూపించవేంద్రా నాకన్నారు. ఏడ్చాడు, బాధపడ్డాడు, ఎవరికి చెప్పలే. నెక్స్ట్ గుడారాల పండక్కి ఎక్కడో మూలన ఉన్నాడంట కీబోర్డ్ పెట్టుకొని. ఎవరు? వెస్లన్న. రే వెస్లే, రే వెస్లే రారా, గుడారాలు పండగ స్టార్ట్ అవుతుంటే నువ్వు అక్కడ ఉన్నావేంట్రా, రారా అని పక్కన నిలుచోబెట్టుకొని గుడారాలు పండగ స్టార్ట్ చేశారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈ పవర్ ఎక్కడిది? నిబంధనలో ఉన్న పవర్ అది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన లేని బ్యాచ్ మమ్మీ ఒక మాట అనగానే ఎమ్మటే పారిపోతారు. డాడీ ఒక మాట అనగానే వెంటనే పారిపోతారు. నో, మనకంటూ ఒక నిబంధన కావాలి. ఆమెన్. పరిచర్యకు కమిట్మెంట్ కావాలి. ఆమెన్. పరిచర్య మన జీవితం కావాలా? మందిరము, సేవకుడు, దేవుడే ప్రపంచం అయిపోవాలి. ప్రపంచంలో ఒక భాగం మందిరానికి ఇవ్వద్దు. మన ప్రపంచమే మందిరంగా మారిపోవాలి. కొట్టు గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. ఎంతకాలం టచ్ మీ నాట్ ప్లాంట్ లెక్క ఉంటారు? సేవకుల ప్రయాస చూస్తున్నారు, సేవకురాలు ప్రయాస చూస్తున్నారు. 40 రోజులు ఉదయం మెసేజ్ చెప్పాలా, ఈవినింగ్ మెసేజ్ చెప్పాలా? 3 ఆపరేషన్లు అయినాయి. ఇంత ప్రయాస మీ కళ్ళ ముందు పడుతుంటే నిబంధన ఉందా మీకు? సేవకురాలి కోసం అండగా నిలబడాలని ఒక నిబంధన, పరిచర్య కొరకు నిలబడాలని ఒక నిబంధన. ఈరోజు
రూతమ్మ వలె నిబంధన చేసుకో. రూతమ్మ వలె నిబంధన నువ్వు చేసుకుంటే నీ ఆత్మీయ తండ్రితో నువ్వు నిబంధన చేసుకో, నీ ఆత్మీయ తల్లితో నువ్వు నిబంధన చేసుకో. మందిరానికి వెళ్ళిపోయే పరిచర్య నో. అసలు ఎట్లా సాధ్యం అండి? గుడారాల పండగలో 7 లక్షల మందికి భోజనాలు వండి పెట్టడం ఏంటండి? మన బ్యాచ్ ఉంటే అక్కడ అవుతుందా? అక్కడే స్నానాలు, రాత్రిని పగళ్ళు బియ్యం మోయడాలు, రాత్రిని పగళ్ళు ఉప్పు మోయడాలు, రాత్రిని పగళ్ళు ఊడవడాలు, రాత్రిని పగళ్ళు బాత్రూమ్లు క్లీన్ చేయడాలు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ సైతం అక్కడ పరిచర్య చేస్తున్నారు. మనం ఎలా దీవించబడతామండి? ఎలా ఆశీర్వదించబడతాం? క్యాటరింగ్ సిస్టమ్ కాదు, అక్కడ కూర్చోబెట్టి గ్లాసులు, ఒక్కొక్క వ్యక్తికి గ్లాసులు ఇచ్చి అంత చక్కని పరిచర్య చేస్తున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకుందామా? మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు? దేవుని కోసం పరిచర్య చేస్తున్నామా? నీ సేవకుడు కొవ్వొత్తిలాగా కరిగిపోతుంటే ఇంకెప్పుడు దేవుని పరిచర్య చేస్తారు? ఇంకెంతకాలం దేవుని పరిచర్యకు దూరంగా ఉంటారు? ఇంకెప్పుడు? కట్టెలు కొట్టడానికి రమ్మంటే రారు, గ్రౌండ్ క్లీన్ చేయడానికి రమ్మంటే రారు, భోజనాలు వండించడానికి రమ్మంటే రారు. ఆయన ఎవరో ఏదో అన్నారు, ఈయనెవరో ఏదో అన్నారు. ఇదా మన అభిషేకం? దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? ఆ గుడారాల పండగలో తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళందరూ పరిచర్య చేస్తుంటే రాత్రిని పగుళ్ళు నిద్ర ఉండదంట వాళ్ళకి. ఒక్కరోజు పరిచర్య చేయడానికి వెంటనే టైం కాగానే ఆటో అక్కడ ఉండాలి, వెళ్ళిపోవాలా. టైం కాగానే భర్త బైక్ ఉండాలా, డ్రున్ అని వెళ్ళిపోతాం. నీకెంత బైబుల్ తెలిస్తే ఏంటి? నీకెంత ప్రార్థన ఉంటే ఏంటి? పరిచర్య లేనప్పుడు నువ్వు సాధించేది చివరికి 0. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ అమ్మ గత 4 సంవత్సరాల క్రితం కూడా మోకాళ్ళ నొప్పి అమ్మకి. ప్రజలు తిన్న ప్లేట్లు నాన్న, ఒక మందిరంలో ప్రజలు తిన్న ప్లేట్లు మొత్తం అమ్మ కడిగేది, డాడీ వాష్ చేసేవాడు. ఆమెన్, హల్లెలూయా. ఆమె మెడికల్ సూపరింటెండెంట్, ఆమె మనుగురు సూపర్ హాస్పిటల్లో. దేవుని బిడ్డగా ఇక్కడుండి ఆ బిడ్డను దీవిస్తున్నాను. ఆ బిడ్డకు కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చైర్లు మోయాలా, ఇస్తరాకులు మోయాలా? ఏం పట్టు చీర నలిగిపోతుందా? ఇంకెప్పుడు మండుతారు మీరు? 2020 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 అయిపోతుంది. ఇంకెంతకాలం ఇంట్లో కూర్చుంటారు? ఇంకెంతకాలం టీవీల ముందు కూర్చుంటారు? అక్కడ గుడారాలు జరిగినాయంట, అక్కడ శాలెం రాజన్న చర్చిలో 4 రోజులు జరిగినాయంట, అక్కడ జరిగినాయంట, ఇక్కడ జరిగినాయంట. జరిగినాయంటే సేవకుల గొప్పతనం ఉందా? అక్కడ కొవ్వొత్తిలాగా కరిగిపోయే నమ్మకమైన బిడ్డలు ఉన్నారు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు సేవకులు 7 లక్షల మంది ప్రజలు వచ్చినా, 7.5 లక్షల మంది ప్రజలు వచ్చినా సేవకులు ఇలా దర్జాగా కూర్చొని తినుపోండి అంటున్నారంటే ఏంటి? నిబంధన కలిగిన బిడ్డలు అక్కడ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిబంధన కలిగినటువంటి బిడ్డలు. అయ్య బాబోయ్, 4 రోజులు నా షాప్ మూస్తే ఎట్లా? అయ్య బాబోయ్, 4 రోజులు నా మిర్చి పొలానికి వెళ్ళకపోతే ఎట్లా? 4 రోజులు నా పత్తి పొలానికి వెళ్ళకపోతే ఎట్లా? 4 రోజులు మిర్చి కోయడానికి పోకపోతే ఎట్లా? 4 రోజులు 4,000 పోవు. ఇంకెప్పుడు మండుతారు? మీరు మండాలా? ఆమేన్. ఈరోజు రూతమ్మలాగా ఈరోజు మీరు మండుదురుగాక.
మండుదురుగాక. ఒక బలమైన తీర్మానముతో ఇక్కడ నుంచి వెలుదురుగాక, వెలుదురుగాక, వెలుదురుగాక. అసలు మీకు ఒక విషయం చెప్పాలా? విషయం చెప్తా వినండి. మేము ఎందుకు హాస్పిటల్స్కి వెళ్ళాం తెలుసా? దేవుని కృప మా పైన ఉంటుంది. ఆమెనండి, ఆమెనండి. ఆయన పని చేయడమే. సాతానుగాడు నాతో అన్నాడు, అరే నీ పిల్లలలో ఇద్దరిలో ఒకరిని లేపేస్తున్నారా అన్నాడు. ఎవరు? సాతానుగాడు. నేను లెటర్ రాసి పంపించా. లెటర్ రాసి పంపించిన రెండో రోజుకి చిన్నబాబుగాడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి ట్రాక్టర్ కింద పడేటోడు. వాడు ఎలా వెళ్ళిపోయిండో లెటర్ పంపించినా కానీ మరి మమ్మీ ఏ పనిలో ఉందో ఏంటో. నేను నమ్ముతున్నా ఏంటిదో తెలుసా? దేవుని దూతలే ఆ బిడ్డని కాపాడినాయి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేయడమే మా వంతు, మా పని చేయడం దేవుని వంతు. ఆమేనండి, ఆమేనండి. 40 రోజులు కటిక ఉపవాసం సేవకుడు లోపలికి వెళ్తే మీరెంత కానుకిచ్చారో దేవునికి తెలుసు. ఎంత కానుకిచ్చారు? దాచుకోండి, ఎన్ని రోజులు దాచుకుంటారు. ఏడుపు వచ్చింది నాకు. అంత గొప్ప సంఘమా నా సంఘం అని. 40 రోజులు సేవకుడు పోయి కటిక ఉపవాసంలో ఉంటే ముగింపు సభల కోసం మన సంఘం ఇచ్చిన కానుక చెప్పాలా? నేను చెప్పాలా? 5,000 రూపాయలు. ఆ విషయం నాకు తెలియగానే కుప్ప కూలిపోయినా నేను. కానీ నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ సభ కోసం దేవుడు ఒక్కరిని లేపిండంతే. హల్లెలూయా. ఒక్కరిని లేపిండు. మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసా? 40 రోజులలో పడిన ప్రయాస అంతా కూడా ఆ ఒక్క వ్యక్తికి బ్లెస్సింగ్స్ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. దేవుడు తీసుకెళ్ళిపోతాడు అంతే. ఏమండి, మన దగ్గర డబ్బులు లేవండి. అమ్మ తేజ పరిచర్యలో ఏ నడన్న దశమ భాగాల గురించి నీ వాక్యం చెప్పానా నేను? లేకపోతే ఎన్వలప్ కవర్స్ నెలకింత ఇయ్యాలని చెప్తున్నానా? చెప్పట్లేదు. చెప్తున్నానా? ఒక్క జ్వరం వస్తే అయిపోతుందండి 10,000. ఇంత పెద్ద సంఘంలో 5,000 రూపాయలు కలెక్ట్ అయినాయి. పండితాపురం చిన్న సంఘం 18,000 రూపాయలు పంపించారంట వాళ్ళు. ఆ బిడ్డలను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దీని అంతటికి కారణం ఏంటిదంటే మంట లేదు మీలో. దీవెనలు ఇంకెక్కడి నుంచి పొందుకుంటారండి? ఇవ్వడంలో ముందు పడరు, పరిచర్య విషయంలో ముందు పడరు. ఇంకెంతకాలం ఇకనైనా దేవుని కొరకు నిలబడండి. ఆమెన్. చూడండి, మీరిస్తేనే బ్రతికే స్థితిలో దేవుడు నన్ను ఉంచలేదు. మీరిస్తేనే బ్రతికే స్థితిలో దేవుడు నన్ను ఉంచలేదు. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు బ్రతికే ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఒక్క వైశ్యాస్ కానీ, ఒక్క కిరాణా షాప్ వాళ్ళు కానీ, ఒక్క బంగారం షాప్ వాళ్ళు కానీ, ఒక్క బట్టల షాప్ వాళ్ళు కానీ ఎవ్వరు వచ్చి మనకు రూపాయి బిల్ల సహాయం చేసే వాళ్ళు లేరు. ఒకప్పుడు వచ్చారు, ఇప్పుడు రావడం లేదు. ఎవ్వరూ రావడం లేదు. ఆయన పైనే ఆధారం. అమ్మ తేజ మత ప్రచారం చేస్తున్నాడు. అరే నా దేవుడు అండి, నా దేవుడిని నేను ఎట్లా వదులుకుంటాను? లోపలికి రాగానే ఏం కనపడుతుంది మనకి? ప్రేయర్ టవర్ కనపడుతుంది. మీరు వచ్చి చూస్తున్నారు, వచ్చి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఎవరు హెల్ప్ చేయరు. నా దేవునికి మాకు ఉన్నటువంటి నిబంధన
ఎప్పుడు ఎక్కువగా లేదు, ఎప్పుడు తక్కువగా లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక నిబంధన కలిగి ఉందామండి. ఒక నిబంధన కలిగి ఉందాం. దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.